శ్రీ గురుభ్యో నమః. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రమును ప్రయోగించి భండాసురుని సేనలను పూర్తిగా దహించిన అమ్మ. నేను వేరు ఇతరులు వేరు అనే ద్వైత భావనలే అసుర సేనలు. పాశుపతము అంటే అద్వైతమనే జ్ఞానాగ్ని. రాగద్వేషాలు అనే పాశాలకు వశమై ఉన్నారు కాబట్టి జీవులకు పశువులు అని పేరు. పాశుపతమునకు అధిదేవత శివుడు, అందుకే శివునికి పశుపతి అని పేరు. శివరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నా, శివనామాన్ని జపిస్తూ ఉన్నా పశుత్వం పోయి శివత్వం కలుగుతుంది. మహాపాశుపతాస్త్రం అంటే సైన్యాన్ని చంపే అస్త్రం కాదు, మనలను ఉద్ధరించే అస్త్రం. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః అంటూ ఈ నామాన్ని భక్తిగా జపిస్తే మనల్ని రక్షిస్తుంది. పశుత్వాన్ని పోగొట్టేదే పాశుపత మంత్రం. లలితానామాల్లో ఒక్కొక్క నామాన్ని ఒక్కో రోజు 108 సార్లు జపిస్తూ వెళ్తే మంత్రశక్తులన్నీ నీలో ఆవహిస్తాయి. సదాశివుని శస్త్రమైన అస్త్రమైన అది దివ్యము. శివధనస్సు పేరు పినాకం. ఆ పినాకం పట్టుకొని భూమండలంపై నిలబడ్డాడు. అలా పినాకం వల్ల భూమి మీద ఓ గీతలా గాడి ఏర్పడింది. ఆ గాడిలో నీరు ఊరింది. ఆ నీరు ఏరై పారింది. ఆ ఏరు పేరే పెన్నా నది. పెన్నా నది పక్కన ఊరు నెల్లూరు అయ్యింది. జీవుడికి శివుడికి ఒకటే తేడా, పాశము. పాశబద్ధుడు జీవుడు, పాశరహితుడు శివుడు. పరమేశ్వరునికి శరణు వేడితే పాశం తీసివేస్తాడు. ఈ శరణాగతికి దారితీసేవే ఈ మంత్రోపాసన, భక్తి, ఆత్మవిచారణ. ధర్మాచరణ కర్మయోగం, భావాత్మకమైనది భక్తియోగం, విచారణ జ్ఞానయోగం. వేదంలో కర్మకాండ జ్ఞానకాండ రెండూ ఉంటాయి. కర్మకాండ ధర్మం నీవెలా ఉండాలో చెబుతుంది. జ్ఞానకాండ సత్యం నీవెవరో చెబుతోంది. మనిషి ఉపాధికి 50 వయసు వరకు దేహం అని పేరు, 50 నుంచి శరీరం అని పేరు, 50 వరకు బ్రహ్మచర్య గృహస్థాశ్రమం, 50 నుంచి వానప్రస్థ సన్యాసాశ్రమం, 50 వరకు ధర్మాచరణ, 50 నుంచి సత్యాన్వేషణ. 104 డిగ్రీల జ్వరం ఉన్నా సరే చన్నీళ్లతో స్నానం చేసి చంద్రమౌళీశ్వర ఆరాధన చేశారు కంచి పరమాచార్యులు. తేనె పట్టుకు కాలు తగిలి తేనెటీగలన్నీ తన కాలిని చుట్టేసి కుట్టేస్తుంటే సాక్షిగా చూస్తుండిపోయాడు అరుణాచల రమణుడు. తనువుతో మమైకమై ఉండడం పశుత్వం, తనువుకు ఒక అడుగు ఎడంగా ఉండడం శివత్వం. అసురసేనలన్నీ అమ్మవారి మహాపాశుపతాస్త్రాగ్ని వలన దగ్ధమయ్యాయి. ఇక బండాసురుడు ఒక్కడే మిగిలాడు. శూన్యక పట్టణం ఒక్కటే మిగిలింది.